మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే, ఓన్లీ 5,000 ఇచ్చారండి. 5,089 ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు. అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాటికి మాత్రమే మీ లెక్క. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జాము మీరు పెట్టలేదు, గ్రౌండు మీరు పెట్టలేదు. ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి? నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్లో పడతాయా? లేదు. మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నాం అని చెప్పిరా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మీకు కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే, పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9,000 ఉద్యోగాలు వేశారు. 9,000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే. కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ ఇట్లా పైకి వెళ్ళి ఇవ్వాలా. కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అవి పెడతాను ఇంకో 4 రోజులు పడుతుంది. 4 రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇలా 2,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2,500 కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాసిరు, 1:2 లిస్టులో ఉన్నారు, పత్రాలు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ 5 సార్లు ధర్నా పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు. ఎస్ఐ కానిస్టేబుల్ 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. గ్రూప్ 4లో 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు కదా. మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వలే, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పండి. 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు, కొత్త ఇవ్వాల. సర్టిఫికెట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లా చెప్పండి మీరు? రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి, ఆడ మాట్లాడి, ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. మీ గౌరవ భావంతో మేము కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ